నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. మీరు క్రికెట్ బెట్టింగ్ యాప్ లో కూరుకుపోయారా? కింద కనిపిస్తున్న సుమన్ టీవీ నెంబర్ కి కాల్ చేయండి. మాతో కలిసి క్రికెట్ మాయాజూదానికి ముగింపు పలకండి. ఒక ప్రోమో చేసిన తర్వాత మన హైదరాబాద్ కి సంబంధించిన ఇద్దరు యంగ్ బాయ్స్ వచ్చారనమాట. బ్రదర్, మీ ఫేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లర్ అయ్యాలా, ఫేస్ చూపించాలా? ఫేస్ చూపించాలి. ఎంత పెట్టావు, ఎంత పోయింది? ఆల్మోస్ట్ 60+ లాస్ అయి ఉంటాను. 60 lakhs. 60 lakhs ఎన్ని ఇయర్స్ లో? దగ్గర దగ్గర ఒక 8 years నుంచి. కొండాపూర్ ఆర్టీ ఆఫీస్ లో మంచి G+1 బిల్డింగ్ కట్టాము. ఇప్పుడైతే 1,40 lakhs అది. నేను అమ్మినప్పుడు 70 lakhs. మదర్ అనేది ఇంత కష్టపడి సంపాదించుకున్నది మొత్తం సఫర్ అయిపోయింది అని మా మదర్ కూడా దిగులు పడి చనిపోయారు. మదర్ చనిపోయారనే బాధలో డాడీ కూడా తాగి, డాడీ కూడా వెంటనే 1 year గ్యాప్ లో చనిపోయారు. ఇట్లా ఒకసారి ఎట్లా పెడతారు అసలు? అది 500, 1000, 10,000, 20,000, 50,000 వరకు ఒక బాల్ కి. ఒరే బాబు, క్రికెట్ మ్యాచ్ కాదు, ఒక్కొక్క బాల్ కే జీవితం నాశనం అయిపోతుంది. ఫస్ట్ యాప్ అది డిలీట్ చేయ బ్రదర్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. క్రికెట్ అంటే ఒకప్పుడు ఆనందం, కుటుంబం అంతా కలిసి చూసే ఒక ఆట. కానీ ఈరోజు ఒక్క క్రికెట్ మ్యాచ్ ముగిసేలోపు లక్షల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒక్క ఐపీఎల్ వస్తుంది అంటే చాలామంది కుటుంబాలలో రైళ్లు పెరగడతాయి, ముఖ్యంగా ఆడవాళ్ళ గుండెల్లో పాపం. అంటే పిల్లలకు కూడా వాళ్ళ తండ్రి చేసే, లేకపోతే వాళ్ళ అన్న చేసే, వాళ్ళ తమ్ముడు చేసే ప్రతి క్రికెట్ బెట్టింగ్ యాప్స్ మీద పెట్టే డబ్బులు ఏమైపోతాయా, మా కుటుంబం ఏమైపోతుందా అని ఆలోచించే ఎంతోమంది అక్క చెల్లెలకి, అమ్మ నాన్నలకి నిజంగా చెప్పాలంటే ఈ షో ద్వారా చాలామంది మేము బయటకు వచ్చి అవేర్నెస్ వీడియోస్ చేయాలనుకుంటున్నాము. డెఫినెట్గా మేము మా జీవితాన్నే కోల్పోయాం ఈ క్రికెట్ బెట్టింగ్ల వల్ల. ఉన్నత సంపాదించింది మొత్తం పోయింది, అండ్ స్థిరాస్తులు తల్లిదండ్రులు ఇచ్చిన, ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు కూడా అమ్ముకొని క్రికెట్ బెట్టింగ్ యాప్స్లో పెట్టి మొత్తం సర్వనాశనం అయిపోయినామని ఎంతోమంది ఛానల్కి, అంటే ఒక ప్రోమో చేసిన తర్వాత చాలామంది కాల్స్ చేయటం, మేము వస్తాము, మాలాగా వేరే వాళ్ళ జీవితం నాశనం అవ్వకూడదని చాలామంది ఛానల్కి వస్తున్నారు. దానిలో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్లో మన హైదరాబాద్కి సంబంధించిన ఇద్దరు చాలా యంగ్ బాయ్స్ వచ్చారనమాట. వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందో ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్స్తో వాళ్ళతోనే మాట్లాడదాం. బ్రదర్, మీ ఫేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లర్ అయ్యాలా, ఫేస్ చూపించాలి? ఫేస్ చూపించాలి. చూపించండి. నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎంత పెట్టావు, ఎంత పోయింది, చివరికి నీ లైఫ్ ఏంటి ఇప్పుడు? నా పేరు మధుబాబు. నేను ఇక్కడ వెంకటగిరిలోనే పుట్టి పెరిగింది అంతా, ఈ కింద జూబ్లీస్ దగ్గర. మంచిగా చదువుకుంటా ఉండాను, మంచిగా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నాను. మంచిగా చదివించారు పేరెంట్స్. కాలేజ్ అంతా ఇక్కడ హైదరాబాద్. మంచిగా జాబ్ కూడా చేస్తా, ఈవెంట్ ఆర్గనైజర్గా చేస్తూ ఉన్నా జాబ్స్. చాలా ఈవెంట్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక 3 years చేశాను, ఈవెంట్ ఆర్గనైజర్గా ఒక 6 years చేశాను. అట్ ప్రెసెంట్ మంచి కంపెనీలోనే మేనేజర్గా వర్క్ చేస్తూ ఉన్నా ఇప్పుడు ప్రెసెంట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను బెట్టింగ్ల వల్ల జాబ్ చేయలేక బిజినెస్ చేయలేక ఏం చేయాలో అర్థం కాక మైండ్ అంతా ఎడిక్ట్ అయిపోయి చాలా లాస్ అయిపోయాను. దానివల్ల పేరెంట్స్ కూడా సఫర్ అయిపోయారు, దానివల్ల పేరెంట్స్ కూడా చనిపోయారు ఇద్దరు. ప్రాపర్టీస్ కూడా అమ్మేశాము. ఇక్కడ మనకి కొండాపూర్ ఆర్టీ ఆఫీస్లో మంచి G+1 బిల్డింగ్ కట్టాము. మంచిగా ఇప్పుడైతే 1,40 lakhs అది. నేను అమ్మినప్పుడు 70 lakhs. 70 lakhs. దేనికోసం అమ్మావు? ఈ బెట్టింగ్ల వల్ల, యాప్ల వల్ల చాలా మిస్ అయిపోయి చాలా పెట్టేశాను. క్రికెట్ ఆడటం కానీ, చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం, ఆల్రౌండర్ నేను. అట్లా బెట్టింగ్లో చిన్నగా ఆడుతూ చేస్తూ ఉండేటువంటి పరిచయం అయ్యారనమాట చాలా మంది ఫ్రెండ్స్. పరిచయం అవడం వల్ల ఒక 14-15 members దాకా ఉన్నారు. అందరూ ఆడుతూ ఉన్నారు, ఏదోలే అనుకున్నా కానీ అట్లనే వాళ్ళతో అడిక్ట్ అయిపోయి వాళ్ళతో తిరగటం వల్ల ఇట్లా యాప్స్ అనేది చేసుకుంటూ చాలా వరకు పెట్టుకుంటా ఉన్నాను. ఆల్మోస్ట్ చాలా లాస్ అయిపోయాను. ఓవరాల్ గా 60+ లాస్ అయి ఉంటాను. 60 lakhs. ఎన్ని ఇయర్స్ లో? దగ్గర ఒక 8 years నుంచి. 8 years లో 60 లక్షలు. 60 lakhs. మొత్తం ప్రాపర్టీస్ అంతా అమ్మేసాం. ప్రాపర్టీస్ బిల్డింగ్ మొత్తం అమ్మేసాము, ఊర్లో ఉన్న ఇల్లు అమ్మేసాము, ఇంకొక ఇల్లు ఉంది, మొత్తం 3 ఉండే. మంచిగా బతుకుతున్న
టైంలో ఇట్లాంటిది అలవాటు అయిపోయి ఎడిక్ట్ అయిపోయి మొత్తం అమ్మేయటం వల్ల మదర్ అనేది ఇంత కష్టపడి సంపాదించుకున్నది మొత్తం సఫర్ అయిపోయింది అని మా మదర్ కూడా దిగులు పడి చనిపోయారు. మదర్ చనిపోయారనే బాధలో డాడీ కూడా తాగి డాడీ కూడా వెంటనే 1 year గ్యాప్ లో చనిపోయాడు. ఇద్దరు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే బిజినెస్ లో ఏదో లాస్ అయ్యాడేమో అని అనుకుంటూ ఉన్నారు. లాస్ట్ కి తెలిసింది, తెలిసి వాళ్ళు కూడా సిక్ అయ్యారు. ఇంకా ఫ్యామిలీలో అందరికి తెలుసు, అక్క బావాలకి అందరికి తెలిసి ఇంకా మానుకో అంటే అప్పటికి నేను ఆ అలవాటు మానుకోలేకపోయాను. ఎలా బ్రదర్ ఒకసారి ఎంటర్ అయితే చాలా మంది ఇదే చెప్తుంటారు, ఎడిక్షన్ ఫుల్ ఎడిక్షన్ అది. ఒకసారి దిగిన తర్వాత ఇంకా మళ్ళీ బయటికి రాలేము. 10,000 పెడితే 20,000 పెట్టాలి, 20,000 పెడితే 50,000 పెట్టాలి, 50 పెడితే 1,00,000 పెట్టాలి అనిపిస్తుంటుంది అంటారు. ఎందుకు అట్లా అనిపిస్తుంది? ఏంటంటే వస్తాయనే ఆశ ఉంటది. ఇప్పుడు 10,000 పెట్టామనుకోండి, ఒకసారి వస్తుంది 10,000, 10,000కి 10,000 వస్తాయి. వస్తున్నాయి అని మనం ఆశ పెట్టి ఇంకొక 10,000 దానికి +20 యాడ్ చేసి పెట్టామంటే 20 పోతాయి. మళ్ళీ తర్వాత ఒక 30 యాడ్ చేసి పెడుతూ కొంది వస్తున్నాయి అనుకుంటాం, ఎడిక్ట్ అయిపోతాం అనమాట. ఎడిక్ట్ అయిపోయి ఒక వ్యసనం లాగా తయారైపోతుంది. అది తయారైపోయి దాంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే చాలా టైం పడుతుంది. నేను దగ్గర 80 years నుంచి ఆడుతూ ఇంత ప్రాపర్టీ లాస్ అయిపోయి ఇంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి ఒక బాబు ఉన్నాడు. రీసెంట్ గా కూడా నేను ఆడుతూనే ఉన్నాను. ఇంకా తర్వాత ఈ ఎడిక్ట్ ఇదేందబ్బా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది, ఫ్యామిలీ స్పాయిల్ అయిపోయింది, ఇప్పుడు నా లైఫ్ ఏంది అని ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా రోజుల దాకా జాబ్ కూడా చేసేటోండి కాదు. ఆ జాబ్కి ఉండేటి మంచి ఆఫర్స్ ఉన్నాయి, బిజినెస్ పెడదామన్నా బిజినెస్ పెట్టేటోండి కాదు, జాబ్ చేసేటోండి కాదు. ఖాళీ ఐడియల్గా కూర్చొని ఎవరి దగ్గర ఫ్రెండ్స్ ఇస్తే డబ్బులు, ఒకప్పుడు క్రెడిట్ కార్డ్స్ అవన్నీ వాడేటోండి. ఇప్పుడు అన్ని క్రెడిట్ కార్డ్ అన్ని లిమిట్స్ అయిపోయినాయి, అన్నీ చేసేసాం, అన్నీ క్లియర్ అయిపోయాయి. ఆఖరికి ఇంట్లో ఉన్న గోల్డ్ కూడా తెచ్చిపెట్టి ఆడేటోండి నేను. ఇంట్లో ఉన్న గోల్డ్ కూడా అట్లాంటి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు రీసెంట్గా చాలా వరకు ఆడుతూనే ఉన్నా, రీసెంట్గా కూడా ఆడుతూనే ఉన్నా. ఇప్పుడు వద్దు, ఈ లైఫ్ వద్దు, మనకి ఏదైనా మంచిగా ఫ్యామిలీ చూసుకోవాలి, ఫ్యామిలీ అంతా సఫర్ అయిపోయింది, వైఫ్ ఉంది, బాబు ఉన్నాడు, వాళ్ళకి ఏదైనా లైఫ్ లీడ్ చేయాలని చెప్పి ఉద్దేశంతోనే అప్పటికి పక్కకు వస్తూనే ఉన్నా. ఆడొద్దు అనుకుంటేనే ఆడుతా చిన్నగా, మరీ ఎక్కువ కాకుండా చిన్నగా ఆడుతూ ఉన్నాను. ఇప్పుడు ఓవరాల్గా మొత్తానికే మానేశాను. ఈ బెట్టింగ్స్ అనే వల్ల చాలా ఎడిక్ట్ అయిపోయి ఒక్కోసారి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా వచ్చేది. అనుకున్నావా ఎప్పుడన్నా? నేను అనుకోలేదు. కాకపోతే ఏంటంటే డిప్రెషన్ లోకి వెళ్ళేటోండి. ఇట్లా నా వల్లనే మదర్ పేరెంట్స్ చనిపోయారు, మంచి లీడ్ చేసాం, చుట్టాల్లో కానీ ఫ్యామిలీస్ రిలేషన్లో కానీ మంచి పేరు ఉంది. మనం ఒకరికి జాబ్ దగ్గర 80 members ఎంప్లాయీస్ నా దగ్గర వర్క్ చేసేటోండి. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని దాంట్లో మేనేజర్ గా చేసేటోండి నేను. దాంట్లో ఏషియన్ పెయింట్ లో చేశాను, షూటింగ్ ప్రసాద్ ల్యాబ్ లో చేశాను, తయారు సినీ టెక్నిక్ లో చేశాను, చాలా ఈవెంట్లు చేసేటోండి. చాలా మందికి మ్యాన్ పవర్ కానీ అట్లా సప్లై చేస్తూ అందరికి జాబ్స్ ఇచ్చేటోండి. ఇప్పుడు నేను ఏదైనా జాబ్ చేద్దామన్నా కానీ పోదామా వద్దా, ఒకరి కింద నేను జాబ్ చేసేటోండి, ఇప్పుడు వాళ్ళ కింద పోతే ఏదైనా నామూషిగా షేమ్గా ఫీల్ అవుతానేమో అన్నట్టుగా మైండ్లోకి వచ్చేసింది నాకు. ఇప్పుడు 80 మంది ఎంప్లాయీస్ లేదు నీ దగ్గర అంటే నేను దాంట్లోకి వెళ్ళి బయటకు వచ్చేసాను. ఇప్పటికీ నన్ను పిలుస్తున్నారు వాళ్ళు రమ్మని. అంటే నేను అటు వెళ్ళి వర్క్ చేయలేకపోతున్నాను. నేను ఇదే వస్తుంది మైండ్ లో అదే వస్తుంది. డబ్బులన్నీ పోయినాయని వస్తుందా, మళ్ళీ ఆడాలని వస్తుంది, మళ్ళీ ఆడాలి, నా పైసలన్నీ పోయినాయని రాబట్టుకోవాలి అని మళ్ళీ అదే అడిక్ట్ అయిపోతున్నాను. దానివల్ల బాగా ఇంకా మైండ్ లోకి వెళ్ళి పోలేదు. ఇప్పుడు రీసెంట్ గానే ఇప్పుడు కొంచెం బయటికి వస్తా ఉన్నా. ఇది ఫేక్ ఉంటుందా బ్రదర్, లేకపోతే నిజంగానే డబ్బు పెడితే డబ్బు వచ్చేది ఉంటుందా, లేకపోతే అది కూడా ఒక గేమ్? అది ఒక యాప్లు ఉంటాయి కదా, చాలా యాప్స్ ఉన్నాయి, నాకు తెలిసి ఎన్నో యాప్స్ ఉన్నాయి. ఇవి చాలా యాప్స్ ఉన్నాయి. మేము ఆడేదైతే crick666.live అని ఉంటుంది. అట్లా ఒక్కొక్క యాప్ ఒక్కొక్కలాగా మారుతా ఉంటది అనమాట. 10 రోజులకు ఒక యాప్ మారుతుంది, అకౌంట్స్ మారుతాయి, కాంటాక్ట్ నెంబర్స్ మారుతాయి, ఇట్లా చాలా అవేర్నెస్ గా ఉంటుంది అనమాట. ఎవరు హైదరాబాద్ వాళ్ళు కూడా అంటే వాళ్ళు ఎక్కడ అనేది మనకు చెప్పరు. ఆ నెంబర్ కూడా ఒక 4 రోజులు నడిచింది అనుకో, అది బంద్ అయిపోతుంది, మళ్ళీ వేరే నెంబర్ వస్తుంది. అట్లా చాలా వరకు పోగొట్టుకున్నాం. అట్లా 60 లక్షలు 60+ పోగొట్టుకున్న తర్వాత రియలైజ్ అయ్యాను. ఇంకా రిలీజ్ అవ్వాలా? ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ రియలైజ్ ఒక 50% రియలైజ్. నీ మొబైల్ లో ఉన్నాయా యాప్స్? ఉంది నా మొబైల్ లో, ఇంకా ఉంది. ఇట్లా ఒకసారి ఎట్లా పెడతారు అసలు అది? ఇంకా యాప్ ఎందుకు ఉంచుకున్నావు మరి? ఇంకా అదే సర్వం పోగొట్టుకున్నావు. రన్ చేసే ఎదవలు ఎవరు అసలుకి? తెలుగు మనోళ్ళు కాదు సార్, ఇక్కడ అవుట్ సైడ్ నుంచి వస్తారు. crick777.live. ఇది ఒక బాల్ ముందే తెలుస్తుందంట కదా. ఇది ఒక బాల్, అది మన లైవ్ కంటే అర్లీగా వస్తుంది అనమాట. ఇట్లా లాగిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ అన్ని ఇస్తారు. ఇక్కడ మన యూజర్ నేమ్స్ అవి కొట్టుకోవాలి. ఒక యాప్ ఇస్తారు అనమాట.
53 నాకు ఇచ్చేది, మీకు ఇచ్చింది అది. మాకు ఇచ్చేది. పర్సనల్ పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవాలి. నువ్వు 539 బక్రా అనుకుంటా, అందుకనే అట్లా అని కాదు, చాలా మంది ఉంటారు. అంటే ఒక ఐడి అనేది ఇస్తారు అనమాట, ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఉంటాయి. ఈ రోజు యాప్ రేపు ఉండదు, ఇట్లా క్లోజ్ ఇట్లా ఉంటది అనమాట. దీంట్లో ఎక్కడ పెట్టాలి? ఇక్కడ మ్యాచెస్ వస్తుంటాయి ఇట్లా. ఈ రోజు 25th 9 o'clock ఆల్రెడీ మ్యాచ్ జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇక్కడ వస్తుంటాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ శ్రీలంక ఉమెన్స్ 19కి 5.1, ఇప్పుడు 5.2 ఇట్లా వస్తుంది చూడండి. సెకండ్ వికెట్ ఇంతకు పడుతుంది. 10 overs కి 36 కొడతారు. ఈ ఎస్ అయితే ఎస్, నో అయితే నో, మన ఇష్టం. 100, 500, 1000, 10,000, 20,000, 50,000 వరకు ఒక బాల్ కి. ఒక్క బాల్ కి క్రికెట్ మ్యాచ్ కాదు, ఒక్కొక్క బాల్ కే జీవితం నాశనం అయిపోతుంది. ఒక్కొక్క బాల్ కూడా వేసుకోవచ్చు 50,000 లెక్క. ఇట్లా 36 కొట్టారు కదా, 36 10 overs కి 36. ఇప్పుడు 6th over నడుస్తుంది కదా, 7 overs కి నెక్స్ట్ ఓవర్ 5 runs అని వస్తుంది. 5 runs కొడతారా అని మనం వేసుకుందాం అనుకోండి. వాళ్ళు 5 runs కొట్టకపోతే 50,000 పోయినట్టే. అట్లా 150,000 పోయినట్టు, అట్లా 60 లక్షలు పోగొట్టుకున్నాం. కానీ ఇంకా యాప్ మొబైల్ ఫస్ట్ యాప్ అది డిలీట్ చేయబడదు. డిలీట్ చేస్తాను, డిలీట్ అంటే చూపిద్దామని మీకు చాలా మందికి డిలీట్ చేస్తాను. ఎందుకు ఇంకా ప్లీజ్ డిలీట్ అంతే. ఈ ఒక్క యాపేనా? అంటే ఇది యాప్ అనేది ఒక్కోసారి మారుతా ఉంటది అనమాట. వీక్లీ ఒకసారి, మంత్లీ ఒకసారి అట్లా మారుతా ఉంటది అనమాట. వాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు, ఆ నెంబర్స్ కి కాల్ కూడా కలవదు. సో ఇన్ని మారటంలో మన జీవితం కూడా మారిపోయింది, అంతేనా? ఎట్లుంటది. సో ఇప్పుడు రిలీజ్ అయ్యాడు మనోడు 60 లక్షల తర్వాత, మొత్తం అన్ని ఆస్తులు పోగొట్టుకున్న తర్వాత, అమ్మ నాన్న కోల్పోయిన తర్వాత, ఇప్పుడు భార్య కొడుకున్నారు. వాళ్ళ భవిష్యత్తు అన్న జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఇంత తెలుస్తున్నా గానీ ఇంకా క్రికెట్ బెట్టింగ్ యాప్ లో పెట్టే వాళ్ళకి ఏం చెప్తావు? నాలాగా ₹1 వస్తుంది, ₹1కి ₹2 వస్తాయని ఆశపడొద్దు. ఆ వచ్చే ₹1 ఆ రోజే వస్తుంది, నెక్స్ట్ రోజు ₹10 పోతాయి. అట్లా దానివల్ల లాస్ అయిపోయి మొత్తము అప్పులు చేసి గోల్డ్ అంతా తాకట్టు పెట్టి ఫ్యామిలీని సఫర్ చేయొద్దు. ఫ్యామిలీ అనేది అసలు రాదు, ఒకసారి మిస్ అయితే మళ్ళీ రాదు. మా మదర్ ఫాదర్ని పోగొట్టుకొని నేను ఎంత డబ్బులు అంటే ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, కాకపోతే ఫ్యామిలీ అనేది స్పాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఎన్నికి రాదు. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు, నీ ఫ్రెండ్స్ కానీ ఏం చెప్పాలనుకో? నాకు ఉన్న సర్కిల్లో ఆల్మోస్ట్ నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నియర్లీ నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 700-800 ఫ్రెండ్స్ ఉన్నారు మొత్తం ఓవరాల్ ఏపీ తెలంగాణలో. నాలాగా నా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మందికి తెలుసు, అయినా బెట్టింగ్స్ ఆడుతున్నారు. ఇంకా నేను వద్దనుకొని పక్కకు వచ్చేసాను. నాలాగా మీరు ఎవరు స్పాయిల్ అవ్వద్దు. నేమ్స్ అయితే రివీల్ చేయలేను నేను, నేమ్స్ చాలా ఉన్నారు ఇక్కడే, చాలా మంది అంతా ఇక్కడ వాళ్ళే, పెద్ద వాళ్ళే ఉన్నారు. కానీ నేను నేమ్స్ రివీల్ చేయలేకపోతున్నాను. మీరే దయచేసి బెట్టింగ్స్ అనేది ఆపేసి ఏదన్నా ఫ్యామిలీ కోసం బిజినెస్ కానీ ఏదైనా జాబ్ చేసుకొని ఉన్న దాంట్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ జులై సినిమాలో 10,000 పెడితే ₹1,00,000 వస్తాయంటారు కదా, అట్లా ముందుకైతే వెళ్ళొద్దు, స్పాయిల్ అవ్వద్దు. నేను ఎట్లా స్పాయిల్ అయ్యాను కాబట్టి మీరు ఎవరు అట్లా స్పాయిల్ అవ్వద్దని మనస్ఫూర్తిగా. మంచి టాలెంట్ ఉంది మీకు, మీరు డెఫినెట్గా మంచి జాబ్ చేస్తున్నారు ఇప్పుడు. ఆ జాబ్ని మంచిగా లైఫ్ లీడ్ చేయండి బ్రదర్, ఆ వచ్చే డబ్బులతో. అండ్ మీ చూసే ఎవరైనా కానీ తన ఫ్రెండ్స్ కానీ తన రిలేటివ్స్ కానీ తను తప్పు చేశాడు కానీ అంటే రియలైజేషన్, దానికి మించిన సొల్యూషన్ ఇంకొకటి ఏది ఉండదు. డెఫినెట్గా నేను తను బ్లర్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా వద్దన్న ఫేస్ చూపిద్దాం, ఆల్రెడీ నేను తప్పు చేశాను అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఏమవుతుంది నా వల్ల ఇంకొక 10 మంది మారితే బాగుండు కదా అన్న ఫీలింగ్ ఉంది తనకి. డెఫినెట్గా మంచి లైఫ్ ఉంటుంది నీకు, డోంట్ వరీ. ఇంత జరిగినా కానీ నువ్వు ఇంకా నాకు సూసైడ్ ఆలోచన లేదు, డిప్రెషన్లోకి వెళ్ళాను కానీ సూసైడ్ చేసుకునే ఆలోచన లేదు నాకు. లైఫ్ ఒక్కటే, మళ్ళీ రాదు లైఫ్, చాలా చిన్న లైఫ్. సో సావుకి బతుకు మధ్యలో ఉన్నదే జీవితం. ఆ జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తావు అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ మధ్యలో జీవితాన్ని మళ్ళీ ఎంజాయ్ చేయాలని నీ ఫ్యామిలీతో కోరుకుంటున్నాను బ్రదర్. సో మళ్ళీ ఆ యాప్ డౌన్లోడ్ చేయకు, మళ్ళీ వచ్చే శాలరీని దాంట్లో పెట్టకు. సో పోయిన డబ్బులన్నీ దీంట్లో వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకు, అసలు ఇంకా పోగొట్టుకోవద్దు, ఎక్స్పెక్టేషన్ లేదు. ఉన్న దాంట్లోనే మంచిగా బతుకుదాం. అంటే నలుగురిలో 10 మందిలో మంచిగా బతికినండి, యాక్చువల్గా గుడ్ లైఫ్ లీడ్ చేశాను. మళ్ళీ చేస్తావు బ్రదర్, అదే లైఫ్ రావాలి. కాకపోతే ఇట్లా రాంగ్ వేలో వద్దు, రైట్ వేలోనే వెళ్ళి చేద్దాము, ఫ్యామిలీని మంచిగా చూసుకుందామనే చేస్తే మంచి డబ్బులు వస్తున్నాయి. నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, చూసే వాళ్ళ ఫ్రెండ్స్ డెఫినెట్గా తనకు సపోర్ట్ చేయండి. అంటే ఛానల్కి వచ్చాడు, మాట్లాడాడు, ఫేస్ కనపడింది అని తక్కువ అంచనా వేసే వాళ్ళకి నేను చెప్తున్నాను, తన తప్పు తను తెలుసుకున్నాడు కాబట్టి ఈరోజు మళ్ళీ మనిషిలా మారాడు.
తన ఫ్యామిలీని చూసుకోవాలనుకుంటున్నాడు. చాలామంది తన ఫ్రెండ్స్ కూడా ఆడుతున్నారు, మీరు కూడా మారండి అనే చెప్తున్నాడు తను కూడా. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈజీ మనీకి అలవాటు పడ్డారు. వద్దు, ఈజీ మనీ అంత ఈజీగా రాదు. కష్టపడింది ఏది రాదు. తొందరగా వచ్చింది ఏది ఉండదు మన దగ్గర, మళ్ళీ ఫాస్ట్గానే వెళ్ళిపోతుంది. దయచేసి ఇది అర్థం చేసుకోండి. డబ్బు సంపాదించడం చాలా ఈజీ చాలా ఈజీ చాలా ఈజీ అని ఊతపదం అయిపోయింది జనానికి. అంత ఈజీ ఏం కాదు డబ్బు సంపాదించడం. ఏదైనా కానీ లైఫ్లోకి చాలా స్లోగానే వస్తుంది. అది సక్సెస్ అయినా డబ్బు అయినా ఏదైనా కానీ ఓవర్ నైట్లో వచ్చింది ఏది నిలబడదు. చాలామందిని మీరు చూసే ఉంటారు ఈ సమాజంలో, అది సెలబ్రిటీస్ అయినా పొలిటీషియన్స్ అయినా ఓవర్ నైట్లోనో లేకపోతే తక్కువ టైంలోనో అడ్డదారులు తొక్కి పైకి వచ్చినాడు ఎవరు నిలబడలేదు. మళ్ళీ వాళ్ళ లైఫ్ పతనం కిందకు వచ్చేసింది. బట్ అలా ఎవరు కూడా పాడు చేసుకోవద్దు. వాళ్ళిద్దరు చెప్పినట్లుగానే వాళ్ళు చాలా గేమ్ చూశారు, చాలా బెట్టింగ్ చేశారు చాలా బాల్స్ మీద. అలాంటి లైఫ్ అయితే వద్దని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్రదర్, మంచి లైఫ్ స్టార్ట్ చేశారు, ఇలానే మీరు ముందుకెళ్ళాలి, ఫ్యామిలీస్ని బాగా చూసుకోవాలి. ఇద్దరు చాలా యంగ్ బాయ్స్, జాగ్రత్త, అంతకని నేను చెప్పలేను ఇంకా. థ్యాంక్ యూ బ్రదర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.